ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 20వ తేదీన క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటారు. ఈ పండుగ సమయంలో ప్రపంచంలోనే క్రైస్తవ సోదర సోదరీమణులంతా చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అంతకు ముందు వారం రోజుల ముందు నుంచే మినీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటారు. అయితే ఇలా ఎందుకు చేస్తారనే విషయాలు ఇప్పటి తరంలో చాలామందికి తెలీదు. క్రైస్తవ మతంలో ప్రధానమైన పండుగ ఏదైనా ఉందంటే అది క్రిస్మస్ ఒక్కటే. యేసుక్రీస్తు పుట్టిన పవిత్ర రోజే క్రిస్మస్ పండుగను జరుపుకుంటారు. ఈ సమయంలో క్రైస్తవులందరూ తమ ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. పండుగ పర్వదినాన చర్చీలకు వెళ్ళి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. కేకులను కట్ చేసి సంబరాలు జరుపుకుంటారు. అంతేకాదు రకరకాల వంటకాలు చేసి పార్టీలను చేసుకుంటూ ఉంటారు. చిన్నారులు ఈ పండుగ సమయంలో శాంతాక్లాస్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ సందర్భంగా డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగను జరుపుకోవడం వెనుక ఉన్న రహస్యాలేంటో తెలుసుకుందాం. చరిత్రను పరిశీలిస్తే యేసుక్రీస్తు పుట్టిన తేదీకి సంబంధించిన అనేక తేడాలు కనిపిస్తాయి. క్రైస్తవ మతం నమ్మకం ప్రకారం డిసెంబర్ 25వ తేదీన మేరీ మాతకు యేసుక్రీస్తు జన్మించాడని చాలామంది నమ్ముతారు. మేరీ మాతకు ఒక కల వచ్చింది. ఈ కథ గురించి చాలామందికి తెలుసు. హేరోదు అనే చక్రవర్తి బాలయేసును కాబోయే యోధుల రాజుగా భావించి సహకరించాలని చూస్తారు. అది తెలుసుకున్న మేరీ, జోసెఫ్లు వారికి కనిపించకుండా బెత్లెహం వదిలి వెళ్తారు. అయితే కొంతకాలం తర్వాత వారు తిరిగి అక్కడికి వెళ్తే వారికి ఆశ్రయం దొరకడం కష్టమవుతుంది. ఆ సమయంలోనే ఓ సత్రం యజమాని తన పశువుల పాకలో వారికి నివాసం ఏర్పాటు చేశాడు. అప్పుడే మేరీ మాత యేసుక్రీస్తు జన్మించింది. అదే రోజు రాత్రి ఆకాశం నుండి ఓ దేవదూత వారి దగ్గరికి వచ్చాడు. అదే సమయంలో అక్కడ ఉన్న గొర్రెల కాపరులు ప్రకాశవంతమైన వెలుగులను చూసి కంగారు పడ్డారు. అప్పుడు మీరేమీ భయపడకండి, ఒక శుభవార్త చెప్పేందుకు వచ్చాను. ఈరోజు బెత్లెహంలో లోకరక్షకుడు జన్మించాడు. తనే మీ ప్రభువు. పశువుల పాకలో అమ్మ పొత్తిళ్లలో నిద్రిస్తున్నాడని, ఇవే తన గుర్తులని చెబుతాడు. అదే సమయంలో దేవదూతలందరూ దేవుడిని స్తుతిస్తూ పాటలు పాడి ఒక్కసారిగా మాయమయ్యారు. అనంతరం గొర్రెల కాపరి ఆ పశువుల పాకలోకి వెళ్ళి చూడగా శిశువుతో పాటు మేరీ, జోసెఫ్లను చూశారు. దేవదూత తమకు చెప్పిన వివరాలు అందరికీ తెలిపారు. అలా 2000 సంవత్సరాల క్రితం డిసెంబర్ 24వ తేదీ 12 తర్వాత యేసు జన్మించాడు. దీంతో ప్రతి సంవత్సరం 25వ తేదీన క్రిస్మస్ పండుగలు జరుపుకుంటారు. మరో కథనం ప్రకారం క్రిస్మస్ ముందు రోజు రాత్రి శాంటా తాత ఆకాశం నుంచి వచ్చి తమకు గిఫ్టులు ఇచ్చి వెళ్తాడని చాలామంది నమ్ముతారు. అందుకోసం తమ ఇళ్ల ముందు క్రిస్మస్ ట్రీకి మోజేళ్లకు వేలాడదీస్తారు. వాటిలో శాంటా తాత గిఫ్టులను వేసి వెళ్తాడని చాలామంది నమ్మకం.